భగవంతుడికి మాత్రం పచ్చిపాలు పెట్టేసి మనం మాత్రం కాచుకుని తాగటం అనేటటువంటి దాంట్లో ఔచిత్యం ఏమిటి? కాబట్టి తప్పకుండా మనం ఏది రుచిగా ఇష్టంగా స్వీకరిస్తామో దాన్నే భగవంతుడికి సమర్పించాలి. చక్కగా పాలు కాచి పంచదార వేసి మధురమైనటువంటి ఆ క్షీరాన్ని సమర్పించాలి. కానీ పచ్చిపాలని ఆయనకి పెట్టి మనమేమో కాచుకుని హాయిగా పంచదార వేసుకుని తాగటం ఇది పద్ధతి కాదు. అభిషేకానికి మాత్రము పచ్చిపాలతోనే అభిషేకం చేయాలి. ఆవు పాలు పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు మొట్టమొదట క్షీరేణ స్రపయామి అని చెప్పి క్షీరంతో అభిషేకం చేస్తామే, అది కాచిన పాలతో చేయటం కాదు, పచ్చిపాలతోనే అభిషేకం చేయాలి. అభిషేకానికి మాత్రం పచ్చిపాలు వాడాలి. నివేదనకి మాత్రము కాచి చల్లార్చినవి, మరీ భుగభుగలాడేటటువంటివి కూడా అంత మంచిది కాదు. అలా చక్కగా చక్కెర వేసి మనం ఏది ఇష్టంగా స్వీకరిస్తామో అదే ఇష్టంగా